హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్ స్టైల్లో మీకు వెజ్ దమ్ బిర్యానీ చూపించాలనుకుంటున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోని. ఈ ప్రాసెస్ మీకు దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూపిస్తానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ లేకపోయినా ఉత్తిగా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే మేము 4 kgs రైస్తో చూపించాలనుకుంటున్నాను. బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టాము. ముందుగా అయితే వెజిటేబుల్స్ చూద్దాం. కట్ చేసిన బంగాళదుంపలు, క్యారెట్లు, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ గింజలు, మిల్ మేకర్స్. కప్పులో వచ్చేసి మీకు బేబీ కార్న్ కట్ చేసి ఫ్రై చేసినవి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలండి ఇవి. నెక్స్ట్ వచ్చి మీకు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు తీసుకున్నాము. ఉప్పు సరిపడినంత, కారం, పసుపు కొద్దిగా. స్పైసెస్కి వచ్చేసరికి మీకు జాపత్రి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. మసాలాలకు వచ్చేసరికి మీకు ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, జీడిపప్పు, మెంతాకు. చూసారు కదండి కావాల్సిన పదార్థాలన్నీ. తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే గిన్నె పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ వేసేసి చిటపట్లాడనివ్వాలి బాగా ఆ వేడి మీద. ఆ తర్వాత వచ్చేసి మీకు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వెజిటేబుల్స్ ముందుగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మేము 4 kgs రైస్కి 1 kgs వచ్చేలా చూసుకుంటాం ముక్కలన్నీ. ఆ 1 kgs ముక్కలు కూడా వేసేసి కట్ చేసినవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయింది అనిపించిన తర్వాత 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది కూడా తిప్పిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు వెజిటేబుల్స్కి పెట్టేలాగా ఒకసారి తిప్పుకొని మసాలా పౌడర్లు కూడా వేసేసుకుంటున్నాం. జీడిపప్పు, మెంతాకు, ధనియాల పొడి, గరం మసాలా. ఇది కూడా మనం కాయగూరలకు పెట్టేలాగా అన్నీ చూసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసి కొంచెం తిప్పుకోవాలి. ఇది ఫ్రై అని అవసరం లేదు, ముక్కలకు పట్టేలా ఉంటే చాలు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. వాటర్ ఇప్పుడు రెడీ చేసుకోవాలండి. మనం 4 kgs రైస్కి 6 జగ్గులు నీళ్ళు పోసుకుంటున్నామండి. వంతున్నారా వాటర్ వేసుకుని ముందుగా అయితే బాస్మతి రైస్ నీళ్ళు వార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల ముందే వాటర్ వేసే ముందు నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. వాటర్ కౌంట్ చేసుకున్న తర్వాత 6 జగ్గులు. దీంట్లో ఉప్పు కూడా ఒకసారి చూసుకోవాలి, రైస్కి పట్టేలాగా ఉప్పు చూసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం బాస్మతి రైస్ వార్చి పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళు లేకుండా, ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుని తిప్పుకోవాలండి పైకి కిందికి అంతా పట్టేలాగా. ఇలా తిప్పిన దాన్ని ఒక 2 నిమిషాలు వాటర్ అంతా ఇంకేలాగా కొంచెం పెద్ద మంట మీద ఉంచుకోవాలి. అలా వాటర్ అంతా ఇంకి కొద్దిగానే వాటర్ ఉందనిపించుకుని కొద్దిగా కొత్తిమీర వేసి దానిపైన అరిటాకులు పెట్టి కొద్దిగా చేతితో నీళ్లు చల్లుకోవాలి. కొద్దిగా చల్లి దానిపైన మూత పెట్టి ఆవిరి పోనివ్వకుండా సరిపడినంత బరువు కూడా పెట్టేసుకోవాలండి. ఇది 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి, బాగా సిమ్లో. అప్పుడే దమ్ అవుతుంది రైస్ మీకు. చూసారు కదండి 15 నిమిషాల తర్వాత మీకు చూపించేది. 15 నిమిషాల తర్వాత రైస్ తీసి కొంచెం గ్యాస్ స్టవ్ పెట్టుకుంటామండి పక్కన మేము. ఆ తర్వాత 4 వైపులా తీసి అలా పైకి లేపుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, వాసన వస్తుంటే. వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పన్నీర్ కర్రీ, రైతాతో తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. మీకైతే 1 kgs రైస్కి డిస్క్రిప్షన్లో కింద ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.